నెరవేరనున్న షిప్పింగ్ హార్బర్ కళ పరిపాలన అనుమతి కింద 441.88 కోట్లు మంజూరు. కూటమి ప్రభుత్వం చర్యలతో షిప్పింగ్ హార్బర్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ప్రకాశం జిల్లా ప్రజలు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కొత్తపట్నం షిప్పింగ్ హార్బర్ కళను నెరవేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం 441.88 కోట్ల రూపాయల మంజూరు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పలు దఫాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. దీని నిర్మాణంతో కొత్తపట్నం మండల ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి వడివడిగా అడుగులు పడనున్నాయి. కొత్తపట్నం మండలం కె పల్లిపాలెం వద్ద షిప్పింగ్ హార్బర్ నిర్మాణానికి అవసరమైన 17.54 ఎకరాల విస్తీర్ణాన్ని రెవెన్యూ అధికారులు గుర్తించారు. అందులోని 38 ఇళ్లకు పునరావాసం కల్పించాలని ప్రతిపాదించారు. ఈ మేరకు మారిటైమ్ బోర్డు అధికారులు సదరు స్థలాన్ని పరిశీలించారు. కనీసం 800 మీటర్ల పొడవు 150 మీటర్ల వెడల్పు ఉండేలా స్థలం అవసరమని స్పష్టం చేశారు. స్థానికంగా ఇళ్లకు నష్టం కలగకుండా అవసరమైన భూమిని సముద్ర తీరం నుంచి లోపల వైపు భూసేకరణ జరపాలని గ్రామస్తులు విన్నవించారు. ఆ దిశగా రెవెన్యూ అధికారులు భూసేకరణకు మరో ప్రతిపాదన సిద్ధం చేశారు. తాజాగా షిప్పింగ్ హార్బర్ నిర్మాణ నిమిత్తం 441.88 కోట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు పరిపాలనా అనుమతి ఉత్తర్వులు జారీ చేశారు. షిప్పింగ్ హార్బర్ నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వం పలుసార్లు ప్రకటనలు చేసింది. కానీ నిధులు మాత్రం విడుదల చేయలేదు. గ్రామస్తులు స్థానికంగా నిర్మించేందుకు వ్యతిరేకించిన నేపథ్యంలో సమీప ప్రాంతాలైన పిన్నకవారిపాలెం, రంగాయపాలెం, పాదర్తి గ్రామాల వద్ద నిర్మించేందుకు ప్రతిపాదించారు. టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. హార్బర్ నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ ఖరారు కాకపోగా నిధుల సమస్య ఏర్పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనిపై ప్రత్యేక దృష్టి సారించి పురోగతి లేని కారణంగా పాత టెండర్లను రద్దు చేశారు. తొలుత ప్రతిపాదించిన విధంగానే పల్లిపాలెం వద్ద హార్బర్ నిర్మాణానికి చర్యలు చేపట్టనున్నారు. జిల్లాలోని కొత్తపట్నం, నాగలపులపాడు, ఒంగోలు, టంగుటూరు, సింగరాయకొండ, ఉలవపాడు, గుడ్లూరు మండలాల పరిధిలో సుమారు 70 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది. సుమారు 20,000 మంది మత్స్యకారులు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నారు. వారి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కె పల్లిపాలెం వద్ద షిప్పింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించింది. 2019లో వైసీపీ ప్రభుత్వంలో స్థల పరిశీలనతో పాటు ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం అక్కడికి వెళ్లిన రెవెన్యూ అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. ఆ సమయంలో అక్కడ నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో షిప్పింగ్ హార్బర్ నిర్మాణం తాత్కాలికంగా వాయిదా పడింది. తిరిగి 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత షిప్పింగ్ హార్బర్ నిర్మాణంలో కదలికలు వచ్చాయి. స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పలు దఫాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి కొత్తపట్నం తీరంలో షిప్పింగ్ హార్బర్ నిర్మాణం, దానివల్ల కలిగే ప్రయోజనాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. కూటమి ప్రభుత్వం కూడా తీర ప్రాంతంలో పోర్టుల అభివృద్ధి, షిప్పింగ్ హార్బర్ నిర్మాణంపై దృష్టి సారించి కొత్తపట్టణంలో ప్రతిపాదించిన హార్బర్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో పాటు రాష్ట్రంలో మరో 3 హార్బర్లకు నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. కొత్తపట్నం షిప్పింగ్ హార్బర్ కు 441.88 కోట్ల రూపాయలు మంజూరు చేయడం పట్ల ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం పరిపాలనా ఉత్తర్వులు ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేశారు. షిప్పింగ్ హార్బర్ రాకతో ఈ ప్రాంతంలో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని, పర్యాటకంగా కొత్తపట్నం మండలం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తపట్నం సముద్ర తీర ప్రాంతం నుండి మత్స్య సంపద దేశ విదేశాలకు ఎగుమతవుతుందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. కొత్తపట్నం షిప్పింగ్ హార్బర్ మంజూరుకు కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డికి సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి, ఇతర ప్రజా ప్రతినిధులకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా
వైద్యం, క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.